ఇంకా ఉన్నదో రాజకీయాల్లో చూసుకున్నా కానీ ప్రస్తుత సొసైటీలో చూసుకున్నా కానీ ఎక్కువ సనాతన ధర్మం అనే పదము వినిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మధ్య కాలంలో వినపడడానికి గల కారణం ఏంటి? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మంచి ప్రశ్న. సనాతనం అనే పదంలోనే అది చాలా పాతది అనే అర్థం. ఇప్పుడు వినపడ్డం అంటే ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి అది కొత్తగా వినపడచ్చు, కానీ అది ఎప్పటి నుంచో ఉంది. దాని పేరే అది. అది కొందరు పెద్దవాళ్ళు, ముఖ్యులైన వాళ్ళు దాన్ని బాగా ఉచ్చరించడం వలన అది మీకు కొత్తగా అనిపించవచ్చు, అంతే తప్ప అది మీలో నాలో ఎప్పటి నుంచో ఉన్నదే. అది అయితే మనం కొన్ని వందల ఏళ్ళుగా హిందుస్థాన్గా మనం హిందువులుగా మనం పిలువబడుతూ పిలుచుకుంటూ మనల్ని మనం రికగ్నైజ్ చేసుకుంటూ ఉన్నాం. కానీ వైదిక కాలం నుంచి మనం అందరం సనాతనులు. సనాతన అంటే ఎటర్నల్. ఇప్పుడు అది మళ్ళీ పునఃప్రారంభం, మళ్ళీ వాడుతున్నారు. అందువల్ల కొత్తగా అనిపిస్తుంది. అయితే నన్ను వెనకాల ఎవరో శబ్దాలు చేస్తున్నారు. కొంతమంది భారత్ అంటున్నారు, కొంతమంది హిందుస్థాన్ అంటున్నారు. రెండు నిజాలు. భారత్ పురాతనం, భారతదేశం. మన ఎన్ని గ్రంథాలు చూసినా అది వస్తుంది. తర్వాత ఇన్వేడర్స్ వచ్చినప్పటి నుంచి హిందుస్థాన్గా బాగా పాపులర్ అయ్యింది. ఇది హిందుస్థానమే అయినప్పటికీ కూడా భారతదేశం, ఎందుకంటే దీన్ని ఎవరు పరిపాలిస్తే భారతదేశం అయింది? మీరు కొంత చరిత్ర అవగాహన ఉందిగా. ఎవరు పరిపాలిస్తే దీన్ని భారతదేశం అని పిలిచారు కదా. అంతకుముందు దీనికి పేరు ఉంది, ఇంకో పేరు ఇలావర్త వర్షము. మీరు ఎప్పుడైనా గుళ్ళో, మనం గుళ్ళోనే ఉన్నాం, సంకల్పం చెప్తారు. మన ఇంట్లో అయినా ఏదైనా వ్రతం జరిగితే ఏం చెప్తారు? భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే ఈశాన్య కృష్ణా గోదావరి మధ్యదేశే, ఇలా చదువుతారు. భరతవర్షము, భరతఖండము అని పిలువబడింది. ఆ ఇలావర్త వర్షాన్ని భరతుడు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఇది భరతవర్షంగా పిలువబడింది. హిందుస్థానంగా కూడా తం దేవ నిర్మితం హిందుస్థానం ప్రత్యక్షతే అంటే విష్ణు పురాణంలో చెప్పారు. ఉత్తరం వైపు హిమాలయాలుండి, దక్షిణం వైపు సముద్రాలుండి, ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాన్ని హిందుస్థానం అని పిలుస్తారు అని చెప్తారు. అలా ఈ ఇండియా అంటారా? మీకు తెలుసు, బ్రిటిష్ వాళ్ళు మేము. అయితే గురుగారు, ఇప్పుడు మనం సొసైటీలో చాలా మంది స్వామీజీలను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కొన్ని వేల కోట్లకు సంపాదించుకొని కొన్ని ఆశ్రమాలకు కట్టుకున్నారు. మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? 0. అద్దె కొంపలో ఉంటాను, ఒక బుల్లెట్ బండి ఉంది, అంతే. దానికి కారణం ఏంటి అంటే మీరు కమర్షియల్గా లేదా, లేకపోతే మీకు డబ్బు పైన వ్యామోహం లేదా? ఈ రెండు నిజమే. ఆశ లేదు. అయితే కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏమన్నా చెయ్యాలి, కానీ మరి నేర్చుకోవాలి, చదువుకోవాలనుకుంటాను. నాకు టైం దొరికి నేను చదువుకుంటే చాలు, అంతవరకే నా. అంటే మీకు కొంతమంది భక్తులు స్పాన్సర్షిప్ అవ్వడం లేదా, లేకపోతే? అంటే నాకు చెప్పాను కదా మీకు అదిగా చెప్పాను, నాకు ఆలోచన లేదు, నాకు టైం దొరకాలి, నేను చదువుకోవాలి, అంతవరకే ఉన్నాను నేను. మీరు చెప్పే కాన్సెప్ట్లో నేను లేను. ఇప్పుడు మీరు మంచినీళ్ళు అడిగారు అనుకోండి, ఎవరో ఒకరు తేవడానికి ప్రయత్నం చేస్తారు, మీరు అడగకపోతే అలా అట్లా. మీకు ఆశ్రమం కావాలని మీరు ఎప్పుడు అనుకోలేదు? నా నమ్మకం ఏమిటంటే 4వ అధ్యాయంలో 22వ శ్లోకంలో భగవద్గీతలో యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర, అదొకటి. 12లో 19 భగవద్గీతలో అది తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకిన్
అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర. ఈ రెండింటికి అర్థం ఏంటి? లభించిన దానితో సంతోషించువాడు, మత్సరం అంటే అసూయ లేనివాడు, ద్వంద్వములు అంటే ద్వంద్వలు అంటే రెండు రకాలు, కష్టం సుఖం అవమానం సన్మానం, ఈ రెండిటికి అతీతమైన వాడు, నాకు ఇష్టమైన వాడు. అది భగవంతుడి యొక్క మాట. కాబట్టి ఏదైనా మనకు లభించాలనుకోండి, ముందు కోరికుండి ప్రయత్నం చేయడం ఒక ఎత్తు, కోరికే లేదు అది లభించాల్సి వస్తుంది, లభిస్తుంది అంతే. చాలా మంది గురువులు సాధులు సంతులు స్వామీజీలు వీళ్ళు ఎప్పుడు కూడా వివాదాల్లో కనిపించరు. మాక్సిమం వాళ్ళ ఆశ్రమాల్లో ఏదో వాళ్ళ భజన, వాళ్ళ సత్సంగం, పూజ. సో మీరు ఎందుకు వివాదాల్లో ఉంటూ మీరు సమాజాన్ని చేంజ్ చేయాలని ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు మంచి ప్రశ్న అడిగారు. ముందుగా మీకు అభినందనలు. ఇప్పుడు స్వామీజీలు పూజలు చేస్తున్నారు లేదా వ్రతాలు చేస్తున్నారు. మన చిన్నజీవి స్వామివారు పెద్దది రామానుజు వారు 216 అడుగులు పెట్టారు. అలా చాలా ఈ కార్యక్రమాలని ఎప్పుడు దాకా జరుగుతాయంటారు? కాదు నాన్న, మీకు అర్థమైనా చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్లో అలా రామానుజు వారితో శంకరాచార్యుల వారితో విగ్రహం పెట్టగలవా? ఎందుకు పెట్టలే? కాదు నాన్న, నువ్వే మంచి ప్రశ్న అడిగావు. ఎందుకు పెట్టలే అంటే మనుషులు లేరు కాబట్టి అక్కడ. ఒకవేళ మనుషుల రూపంలో ఉన్నా వాళ్ళు పైశాచికంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్లో, రోజు 5 సార్లు నమాజ్ వింటున్నాం. ఇది మన మతం కాదు, మనకు అక్కర్లేదు, అయినా కూడా మనం ఎవడో ఏంటో ఇది అని అనం, అవునే కదా. పైపెచ్చి మళ్ళీ కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్కి వెళ్తాడు ఓ పంది, ముత్యాలమ్మ అమ్మవారి గుండె మీద తన్నేస్తాడు ఇంకో పంది, 2వ తరగతి చదివే పిల్లోని కలమా చదవమంటది ఇంకొకరు, 13 ఏళ్ళ అమ్మాయిని స్కూల్ నుంచి తీసిపోయి బురకాయ వేసేస్తాడు ఇంకొకడు, ఇంకోడు అన్నంలో తినే దాంట్లో ఉమ్మేసేస్తాడు, ఇంకోడు ఆటో మీద నిజాలు రాస్తే ఆడికి బీపీ వచ్చేసి వాడి మీద గొడవ పెట్టేసుకుంటాడు. సో ఇక్కడ హిందువుల పేరుకి మెజారిటీ ఉన్నప్పటికీ ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫేసే ఉండదు కాబట్టి ఇంక ఫేస్ చేయడం ఏమి ఉండదు. అక్కడ రామ మందిరం, మీరు మొన్న బంగ్లాదేశ్లో 84 అడుగులు ఏదో రాముని పెట్టాలని అనుకున్నారు. వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద యాగి చేసేసారు, అది ఆపేశారు. తేడా ఏంటంటారు? అదొకటే కాదు నాన్న, మనం ఇతరులని కన్సర్న్ చేస్తాం. ఇతరులని మనం ఏమనుకుంటామంటే వాళ్ళు కూడా మనుషులు అనుకుంటాం. ఏ మతం అయితే ఏంటి అనుకుంటాం, అన్ని దేవుళ్ళు ఒకటే అనుకుంటాం, అన్ని గ్రంథాలు మంచి చెప్తాయి కదా అనుకుంటాం. కానీ వాస్తవానికి అది నిజం కాదు. నువ్వు అనుకో, నువ్వంటే కామన్ మ్యాన్, కామన్ హిందూ, అలా అనుకున్నది నిజమై ఉంటే పాకిస్తాన్ పుట్టకూడదుగా, బంగ్లాదేశ్ పుట్టకూడదుగా, పాత బస్తీ పుట్టకూడదుగా. అవునా? మీకు రేతన అర్థమైందా? ఇప్పుడు మీరు ఎందుకు వివాదం ఇది అన్నారు కదా, ఇప్పుడు ఈ పూజలు అవన్నీ ఎప్పుడు ఆగిపోతాయి? ఈ పందులు బాగా పెరిగితే ఆగిపోతాయి, ఈ విగ్రహాలు ఏముండవు. అదైందా? ఇప్పుడు పాకిస్తాన్ ఊరికే జస్ట్ అలా పుట్టలేదుగా, ఒక సంతకంతో పుట్టలే, కొన్ని కోట్ల మంది చెప్పేశారు అనౌన్స్మెంట్ చేయగానే. మీరు కావాలితే నెట్లో కొట్టచ్చు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వెళ్ళి చూడొచ్చు. రిమెంబరెన్స్ డే, ఇండిపెండెన్స్ డే కాదు, 47 ఆగస్ట్ 14 ఎన్ని తలలు తెగినాయి, చెట్టు కట్టేసి ఎంతమంది తల్లుల్ని మానభంగం చేశారు, ఎంతమంది పసిగుడ్లని గాలిలో లేపి చంపేశారు, ఎన్ని శవాలని రాబందులు పీకుతుంటున్నాయి, ఇదంతా. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది దీపక రూపంలో ఢిల్లీలో హోలీ వాటర్లో కావచ్చు, లేదా నాగరాజు దళిత యువకుడు హైదరాబాద్లో కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు నువ్వు లేవు, నువ్వు మీ హిందువు లేడు, కమ్మ ఉన్నాడు, కాపు ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, నాయుడు ఉన్నాడు, ముదిరాజు ఉన్నాడు, చెట్టు ఉన్నాడు. మరి నాలంటోడు ఎందుకు నాకు స్ట్రాంగ్గా మాట్లాడతాడంటే
పహల్గాంలో నీ మీద తుపాకీ పెట్టినప్పుడు నిన్ను తెలంగాణ ఆంధ్ర అని అడగలే, పొడుగా పొట్టి అడగలే, నలుపా తెలుపా అడగలే, ఏ పార్టీ అడగలే, ఏ కులం అడగలే, ఏమడిగారు? హిందువా ముస్లిమా అన్నది మాత్రం చూసారు. వేసారుగా. ఎందుకు వేసారు? వాళ్ళు టూరిస్టులు, వేసిన వాళ్ళు టెర్రరిస్టులు. ఈ దేశానికి కావాల్సిన టూరిస్టులు, టెర్రరిస్టులు కాదు. ఆ టెర్రరిస్టులు ప్రమాదం, ఆ విషయం చెప్పాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. పసిపిల్లవాడికి ఉన్న ఇంగితం నీకు లేకుండా అన్ని మతాలు సమానం అంటే 700 రూపాయల్లో 350 రూపాయలు చెప్పు తీసి నేను కొడతానంటే తప్పు కాదు కదా. ఏం చెప్పాను? ఓ చెప్పు 350 అని చెప్పానే, ఇందులో ఆశ్చర్యం ఉంది. 2 అయితే 700 అని చెప్పా. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ అర్థమేంటది? ఆ పూజలు అవి జరగాలి అంటే నీ తలకాయ ఉండాలి. నీ తలకాయ ఉండాలంటే నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలంటే నువ్వు నువ్వులా ఉండాలి. ఏడ పడితే ఆడ కొనకూడదు, ఏది పడితే అది తినకూడదు. భయ్యా ఏక్ షవర్మా దేదో, ఆప్కా ఉత్సాకా సాత్ ఉమ్ముకా సాత్ అని వాడి దగ్గర తినకూడదు. నీకు రుజువు కావాలంటే ఏం పేరు నీ పేరు? సూర్య అనే పిల్లోడు కట్టమైసమ్మ గుళ్ళో, నాగార్జున నల్లపోచమ్మ గుళ్ళో కోడినో మేకనో ఇచ్చి కవర్లో వేసి అబ్దుల్లాకి ఇవ్వండి. ఏంది ఇట్టా ఇట్టా? మరి నువ్వెందుకు తింటున్నావు? వాడికి మతం ఉంది, వాడికి మతం ముఖ్యం, నీకు తిండి ముఖ్యం. సిగ్గులేని ఎదవల్లారా అని మన ఎదవలకు చెప్పడానికి ఇలా స్ట్రాంగ్గా మాట్లాడతాను అంతే. నీకు అర్థమైందా? లేకపోతే నాలాంటి వాడికి బోల్డ్ పుస్తకాలు పెచ్చ, బోల్డ్ బుక్కులు ఉన్నాయి. నేను కూడా ఎవరో బుక్ ఇచ్చారు, చదువుకోవాలి. ఎందుకు మాట్లాడాలి? ఇందుకు మాట్లాడాలి. ఐ థింక్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. స్వామి, ఇప్పుడు మనం ప్రధానంగా వచ్చేసి భగవద్గీత అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. దీనికి ఎక్కడ జరుగుతా ఉంది మిస్టేక్? చాలా, ఇది కూడా మంచి ప్రశ్న. ఎప్పటి నుంచి వస్తుంది భగవద్గీత నీకు? నీకు మీన్స్ ఎవరికైనా ఎప్పుడు వస్తున్నాను? నీకు అలవాటు ఎప్పుడు వస్తుంది? మొక్కే వంగంది మిమ్మల్ని నన్ను పరుగు పందెం పెట్టారు అని నాకు తెలిసి మీరే బాగా పరిగెడతారు. ఎందుకని? నా మీద ఎంగారు కదా. మీకు వాడికి పోటీ పెట్టారు, ఎవరు బాగా పడిచారు? ఎందుకు అలా? అభ్యాసం బాల్యం నుంచి వస్తే అది ఇన్కల్కేట్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు మంచి ప్రశ్న. మీ ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, స్కూల్లో చెప్పాలి. 3 కదా మనిషిని ఉద్ధరించేవి: ఒడి, బడి, గుడి. ఒడి బిజీగా ఉంది, బడి గజిబిజిగా ఉంది, గుడి ఇంకోలా ఉంది. ఈ గుళ్ళు ఒకప్పుడు ఉండేది, తీయించేశాను. ఉండకూడదు. గుడికి ఎవరైనా మనశ్శాంతి కోసం వస్తారు. అక్కడ మళ్ళీ ప్రతిదానికి మనీ పెట్టి, ఇప్పుడు తిరుమల ఇక్కట్లు, టికెట్లు, యాదగిరిగుట్ట ఇక్కట్లు, టికెట్లు. ఈ దరిద్రానికి కారణం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మనీ మైండెడ్ కాబట్టి అప్పటి మొఘళ్ళు, తురుష్కులు, టిప్పు సుల్తాను ఈ బ్యాచ్ లాగా గుళ్ళు బద్దలు కొట్టేయకుండా, విగ్రహారాధనకి ఇస్లాము వ్యతిరేకమే, క్రైస్తవం వ్యతిరేకమే. కానీ వాళ్ళు ఏం ఆలోచించారు? వీళ్ళు బద్దలుగొట్టడమే ఒకే పనిగా బద్దలుగొట్టి సంపద ఎత్తుపోయారు. ఈ గజనీ, మహమ్మద్ గోరీ ఈ బ్యాచ్. కానీ బ్రిటిష్ వాళ్ళు జనం బాగుతున్నారా, వై నాట్ మేక్ మనీ అని వాడు హుండి పెట్టి. సో ఇది వాళ్ళు వెళ్ళిపోయాక ఏం చేయాలి? తీసేయాలి కదా. కానీ మరి వీళ్ళు బ్రిటిష్ వారసులుగా తర్వాత వచ్చిన పరిపాలించిన వాళ్ళు కూడా మొన్నదాకా బ్రిటిష్ వారసులే కదా ఇటలీ పార్టీ. సో కాబట్టి ఈ లూటీ చేసి గుళ్ళో డబ్బులు, ఈ డబ్బులతో భగవద్గీత నేర్పించడం అలాంటి మంచి పనులు ఏం చేయాలి? మదర్సాకి ఫండ్, లేకపోతే మిషనరీకి ఫండ్, జెరూసలేంకి సబ్సిడీ, లేకపోతే దాని పేరు హాజ్కి సబ్సిడీ.
మేము వెళ్తే టిక్కెట్లు, మాకు ఇక్కట్లు. ఎవరు పోనీ పరిపాలించిన వాళ్ళు విదేశస్తులు వెళ్ళిపోయారు, ఓకే. మన ఎదవలు ఏం పీకారు? మన రూపంలో ఉన్నారు అంతే వాళ్ళు కదా. సో కాబట్టి లోపం బయట లేదు, మన పరిపాలకుల్లో ఉండే. కాబట్టి ఆ పరిపాలకులు ఇప్పుడు కొంత మార్పు వచ్చింది, కానీ అది ఏ లెవెల్కి రావాలంటే ఏ మసీదు చర్చిలో ఏ గవర్నమెంట్ వేలు పెట్టరు. వై దే ఆర్ పోకింగ్ ఇన్ టెంపుల్స్? మీరు మాట్లాడండి. నేనే అడిగేసాను, నేను రైట్ చేసాను. పోనీ మీరు అడగండి. దేవాదాయ శాఖ అనేది ఒక శాఖ ఉంది. రాజకీయాల్లో దేవాదాయ శాఖని ఎందుకు అనుసంధానం చేస్తున్నారు? ఇప్పుడు క్రిస్టియన్స్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ముస్లింస్ యొక్క మసీదులలో దాని ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం మన హిందువుల యొక్క టెంపుల్స్ లో మాత్రమే దేవాదాయ శాఖ అనేటువంటి ఒక రాజకీయ కోణాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఎందుకు పెట్టారు అసలు? ఇప్పుడు రెండు కారణాలు, ఒకటి విత్తనానికి, రెండు పెత్తనానికి. విత్తనం అంటే డబ్బులు. మీరు గమనించండి, ఎక్కడైనా దేవాలయానికి ఒక కమిటీ ఉంటుంది, కమిటీలో ఎవరుంటారు? ఎవడ పార్టీ ఉంటే ఆడి తొట్టి గ్యాంగ్ అంటారు, అవునా కదా? అవునా? ఇంకా దరిద్రం ఏంటంటే ఆ తొట్టి గ్యాంగ్లో హిందువులు ఉంటే కొంత ఓకే, కానీ అందులో ఆడి పార్టీలో ఎవడో గొర్రెలో మనకో ఎవరెవరు ఉంటారు. ఎందుకంటే ఆడి పార్టీ ముఖ్యం, దేవాలయం ముఖ్యం కాదు. మీకు అర్థమైందా? మీరు చూడండి, అంటే మీకు ఉదాహరణ ఇస్తున్నా. ఎప్పుడో ఒక 8 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు మరి అలీ ఉన్నాడు కదా. అంటే నేనేమిటంటే మనం కామెంట్ చేయడం కాదు ప్రధానం, లెర్నింగ్ ప్రధానం. నేర్చుకోండి. తిరితేనో అరిస్తేనో కామెంట్ చేస్తేనో ప్రయోజనం లేదు. అలీ ఏమన్నాడంటే, ఏదో ఎలక్షన్ ముందు ముస్లిం సోదరులందరికీ నా విజ్ఞప్తి, ఎక్కడెక్కడ ముస్లింలు పోటీ చేస్తారో ముస్లింలకు ఓటేయండి అన్నాడు. గమనించండి, ఫలానా పార్టీ వాళ్ళకి ఓటేయండి అని చెప్పలేదు అతను. ఏం చెప్పాడు? వాళ్ళ ప్రయారిటీ ఏంటి? వాళ్ళ మతం. నువ్వు దరిద్రుడివి, నువ్వంటే కామన్ హిందూ, వాడి పేరు రామాంజనేయుడు, ఇంకోటి పేరు వీరాంజనేయుడు, ఇద్దరు కొట్టుకు చచ్చిపోతారు బ్లడ్ వచ్చేలా. ఎందుకని? ఒకే ఊరు ఎందుకు కొట్టుకున్నారు? మళ్ళీ ఒకే కులం ఎందుకు కొట్టుకున్నారు? ఈ ఎదవదో పార్టీ ఎదవదో పార్టీ. ఈ ఎదవలకి మనది ఒక ఊరు, అది గుర్తుండదు. మనదో కులం గుర్తుండదు, మనదో ధర్మం గుర్తుండదు. ఆడి పార్టీ వేరు, ఈడి పార్టీ వేరు. ఆ పార్టీలు పైన వాళ్ళు బాగానే ఉంటారు. పూర్వం పెద్ద ఎన్టీఆర్ను ఏఎన్ఆర్ వాళ్ళిద్దరు పోస్టర్ల మీద పేడమద్దలు వేసేవారు. కానీ యాక్చువల్ వాళ్ళు ఏం కొట్టుకోలేదు. వాళ్ళు భుజం మీద చేసుకుని గుండమ్మక సినిమాలో అన్నదమ్ముల్లో బయట బాగానే ఉన్నారు. ఈ పేడమద్దలు వేసిన వాళ్ళకి బుద్ధి లేక వేసారు. అదొద్దా? అలాగా పార్టీలు మాది గొప్ప పార్టీ అనుకుంటూ సేమ్ మీ ఊరోడిని నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. ఏమైనా ఇంగితం ఉన్న పనేనా? మీరు గమనించండి. మరో ఉదాహరణ, ఎవరైనా ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఒక ముస్లిం వర్గాన్ని మసీదులో మీట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏమడుగుతారు? సార్ మా మసీదుకి మైకులు కావాలి, మా మసీదుకి రోడ్డు కావాలి, ఏదో అడుగుతారు. నీ బతుక్కి నువ్వంటే నువ్వు కాదు, బ్రాకెట్లు హిందూ, నువ్వు ఎప్పుడైనా ఎలక్షన్ ముందు గుళ్ళో గ్యాదరింగ్ అయ్యి ఈ గుడికి అది లేదు ఇది లేదు ఎప్పుడైనా అడిగావు నువ్వు? మీకు ఇంకా మంచి ఉదాహరణ మీకు అర్థం కావాలంటే తగ్గ ఆపరేషన్ దుర్యోధన సినిమా అంతే. కానీ మారాల్సింది ఎవరంటావు? నువ్వు, మనం, అంతే. యాక్చువల్గా ఒక ముస్లిం సోదరుడు ఏమన్నారంటే, ఒక 10 మంది క్రిస్టియన్స్ ఇంటికి వెళ్దాము, 10 మంది చెప్పావు, చూసా 10 మంది హిందూ ఇంటికి వెళ్దాము, ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉంటుంది అడిగాడు. ప్రతి క్రిస్టియన్ పిల్లవాడికి చిన్నప్పటి నుంచే బైబిల్ చదవాలనేటువంటిది పేరెంట్స్ లేకపోతే పాస్టర్లో చెప్తా ఉంటారు. ప్రతి మసీదులో కూడా పిల్లలు చిన్నప్పటి నుంచే నమాజ్ చేస్తూ ఉంటారు, ఖురాన్ ఇది చదువుతూ ఉంటారు. బట్ మనం ఎందుకు భగవద్గీతను చదవడం లేదు? మనం టెంపుల్స్కి వెళ్తాము, టెంపుల్స్కి ఎందుకు వెళ్తున్నామో కూడా మినిమం తెలియడం లేదు. ఎక్కడ తప్పు జరిగింది? మీరు అలా పెద్ద ప్రశ్న అడిగారు. ఈ తప్పుకి మూలం 18th సెంచరీ.
మెకాలే. అతను లేదు, అతని ముందు ఒక ఆంగ్ల పాలకుడు ఈ దేశం అంతా పర్యటించి మనం ఎంత యుద్ధాలు చేస్తున్నాం, ఇన్ని పన్నులు వేస్తున్నాం, వీళ్ళు ఇంకా పోరాటం చేస్తున్నారు. కారణం ఏంటి? ఓ గురుకులాలు. గురుకులంలో ఏముంటుంది? నియమాలు ఉంటాయి. పొద్దున్న లేవడం, సంధ్యావందనం, జపం, హోమం. వాడు ప్యూర్గా ఉంటాడు. ఇలా ప్యూర్గా ఉంటే వాళ్ళు మంచి థాట్స్ వస్తాయి, ఈ దేశం, ధర్మం ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి వాడు ఒక్క బిల్లు తీసుకొచ్చాడు, గురుకులాలు క్యాన్సిల్. 7,40,000 పైన ఉండే గురుకులాలు. ఒకవేళ ఆ గురుకులాలకి నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకో, నీ ఆస్తి జప్తు అయిపోద్ది. నువ్వు ఇక రూపాయి ఇవ్వవు. ఏమవుతాయి గురుకులాలు? అది వాడు చేసింది. అలా ఇంకా ఈ వైదిక విద్య అనేది మ్యాక్సిమం అయిపోయింది పక్కకి. కానీ కొందరు వారి వారి కుటుంబాలలో అలా అగ్నిహోత్రం ఉండడం, ఈ సంధ్యావందనం, ఇది వారి వంశంలో అలా కొనసాగడం. అలా 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 బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు వచ్చి ఇగ్నైట్ ఫైర్ త్రూ వినాయక చవితి ఇలాంటివి చేయడం. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక 100 ఏళ్ల క్రితం ఈ దేశం హిందువులు బలంగా ఉండాలి, యునైటెడ్గా ఉండాలని ఉద్యమం చేయడం. ఇలాంటివి ఎన్నో 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 జరిగి ఇంకా ఇదిగో మనం ఇలా గుళ్ళో కూర్చుని బొట్టెట్టు మాట్లాడుతాం. అయితే ఇది అలా ట్రాక్ తప్పింది. మళ్ళీ మన స్వతంత్రం వచ్చాక ట్రాక్లో పడలేదు. ఎందుకు పడలేదంటే వాళ్ళ సంతతోళ్ళే పరిపాలించారు కాబట్టి. స్వతంత్రం వచ్చాక కూడా వాళ్ళ బొమ్మలే పరిపాలించింది. వాడు డైరెక్ట్గా తెల్లోడు ఇక్కడ లేడు, కానీ వాళ్ళ విత్తనాలే పరిపాలించింది. మౌంట్ బాటన్ రంకుమోడు అచ్చ తెలుగులో. సో కాబట్టి మనం ఆర్టికల్ 35A 35 అంటే తెలుసా? అడగల గూగుల్ని. నీకు ఏమైనా ఐడియా ఉందన్న? లేదా? నీకు వినిపిస్తే బాగుంటుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు ఫోన్ ఎత్తున్నా. రైట్. ఆర్టికల్ 35కి 35Aకి ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్ 35A and 35? Article 35 gives Parliament the power to make laws about fundamental rights, while Article 35A, which was added later, grants special rights to permanent residents of Jammu and Kashmir. మన దేశంలో మదర్సాలో ఖురాన్ బోధించవచ్చు, ఎవడు క్వశ్చన్ చేయడు. మన దేశంలో మిషనరీ స్కూల్లో బైబిల్ బోధించవచ్చు, ప్రేయర్ చేయొచ్చు, ఎవడు క్వశ్చన్ చేయడు. అదే మన దేశంలో స్కూల్లో నువ్వు భౌతికత చెప్పు, సెక్యులరిజం దెబ్బ అయిపోతుంది. ఇది భౌతికత పుట్టిన దేశంలో. ఈ దేశానికి, ఖురాన్కి, దేశానికి, బైబిల్కి ఏ సంబంధం లేదు, అవి చెప్పచ్చు. అదవుతుంది మీకు? ఈ దేశంలో భౌతికత పుట్టింది, ఈ దేశంలో కృష్ణుడు పుట్టాడు, రామాయణం జరిగింది, ఇది చెప్పకూడదు. చాగంటి గారు కూడా ఈ విషయంలో బాధపడ్డారు. అదైందా? సో ఇదంతా ఎక్కడ జరిగింది? వాలంటీర్లీ తండ్రి కూతుళ్ళు చేసిన నాన్ సెన్స్. అదైందా? సో కాబట్టి పరిపాలకుడు ధర్మనిష్ట, దేశభక్తి కలిగి ఉంటే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. రామాలయం సమస్య ఎప్పటిది? 500 ఏళ్ళు తీరిందిగా. కాశ్మీర్ సమస్య 80 ఏళ్ళు తీరిందిగా. అలా తీరుతాయి. అయితే గురుగారు, ఇప్పుడు మనం రోడ్ల పైన ఎక్కడ కూడా బైబుల్ అమ్మడము, ఖురాన్ అమ్మడము చూస్తలేదు. సో ఎంతో పవిత్రమైనటువంటి మన భారతదేశ సంతతి, మన నాలెడ్జ్ అయినటువంటి భగవద్గీతని రోడ్ల పైన అమ్మే దౌర్భాగ్య స్థితిని ఎవరు కల్పించారు? అది మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. అయితే అమ్మడం అనేది ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు బైబిలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకోండి, మా దాంట్లో చేరండి అని ఇస్తూ ఉంటారు. లేకపోతే ఇళ్ళ దగ్గర పెట్టేసి గోడల మీద వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు లక్ష్యం ఉంది, ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేయాలని. అలాగే లవ్ జిహాదు ఇలాంటి వాడి ద్వారా ఇస్లామిక్ చేయాలని వాళ్ళు. కానీ మనకి అలాంటి లక్ష్యం లేదు. మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వరకే మన లక్ష్యం ఉంది.
సో అందువల్ల ఎవడైనా భగవద్గీత చదవాలంటే వాడు బాధ్యత ఉండాలి, అందుకు కొనుక్కుని చదవాలి. ఇప్పుడు ప్రధానంగా మనము విలేజెస్ లో చూస్తే కనుక ఎక్కువ ఫోకస్ ఎవరు అవుతా ఉంటారంటే కన్వర్షన్, బంజారాలు, గిరిజనులు మాత్రమే ఎక్కువ కన్వర్ట్ అవుతా ఉంటారు. సో ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే బై బర్త్ క్రిస్టియన్ లో పుట్టిన వాళ్ళు కూడా మనం అలా ఉండరు, అలా ఉండరు, అంత రూడ్గా ఉంటారు. కొంతమంది వాడు వాళ్ళకే పుట్టినట్టు ఫీల్ అయిపోతాడు. వీళ్ళు ఈ ఎవరైతే కన్వర్షన్ అయినారో వీళ్ళు మినిమం మనం ఇచ్చే వాటర్ కూడా తాగరు, మనం ఇచ్చే ఏ వస్తువులు కూడా వాళ్ళు తినరు. ఎందుకు ఈ విధంగా ప్రతి పల్లెలో ఒక సునామీ సృష్టించే విధంగా ఈ క్రైస్తవులు తయారవుతా ఉన్నారు? వాళ్ళకి అది ఎక్కిచ్చారు. ఆ, మీకు అర్థమైందా? అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు కులాలు ఏదైతే ఉన్నాయో అవి కన్వర్ట్ అవ్వలేదు, కేవలం గిరిజనులు బంజారాలు మాత్రమే. మీకు అర్థమైనది చెప్పనా? మీరు చాలా మంచి ప్రశ్న. చాణక్యుడు ఒకసారి ఓ యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత, అంటే ఆయన చేయలేదు, చేయించాడు, చాలా డిప్రెషన్గా ఉంటుంది. యుద్ధంలో ఓడిపోయాడు, ఆ డిప్రెషన్లో ఏదో వెళ్ళి ఒక ఇంటి 6 మీద కూర్చున్నాడు. లోపల 5 మనవళ్ళు ఉన్న ఓ నాయనమ్మ, ఓ పేద పూరి గుడిసె పైన బయట పేడతో అలికిన అరుగు, ఆడు కూర్చున్నాడు. లోపల ఆ తల్లి ఏం చేసిందంటే ఆకులు పెద్ద విస్తర వేసి 5 పిల్లలు వాళ్ళకి అన్నం రాశిగా పోసి పులుసు మధ్యలో పోసింది. ఇందులో ఓ బుడ్డగాడు ఏం చేశాడు, చేయి మధ్యలో పెట్టాడు. అన్నం పులుసు తినేద్దామని, వేడి వేడిది ఏమైంది, ఆవిడ ఒకటి ఇచ్చి, రే నువ్వు చాణక్యుడి మాదిరి ఉన్నావే అంది. ఇప్పుడు ఈయన అలర్ట్ అవుతాడు. ఆవిడ ఇప్పుడు నువ్వు బయట ఉన్నావు, నాకు తెలీదు, ఈ నాగార్జున గారు అన్నాను నీకు వెంటనే సరని బ్లడ్ రెడీ అయిపోయి ఏందో మాట్లాడుతున్నాడు స్వామి అనిపిస్తుంది. అలా ఆయన ఏంది అసలు మనం ఏదో ఎడు కూర్చుంటే ఆయన చెవులు ధిక్కిరించి విన్నారు. ఏందిరా నువ్వు చాణక్యుడి మాదిరి ఒకేసారి మధ్యలో చేయి పెడితే కాలదా, కొంచెం కొంచెం అన్నం కొంచెం పులుసు అలా కలుపుకుంటూ తినాలరా ఊదుకుంటూ అంది. ఆయన వెంటనే తలుపు కొట్టి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి, ఆ తర్వాత ఆయన యుద్ధానికి ఆ చంద్రగుప్తుడితో ఎలా చేశాడు, ఒకేసారి ఆ ప్రధాన రాజు మీదకి వెళ్లకుండా కొంచెం కొంచెం చుట్టుపక్కల రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చి తన వారసుడు చంద్రగుప్తుడు, తెలుసుగా మీ స్టోరీ. ఇది పాజిటివ్గా మన దేశం ధర్మ విషయంలో జరిగింది. ఇక్కడ ఈ కన్వర్షన్స్ మన దేశ వ్యతిరేకంగా ఇలాగే జరుగుతున్నాయి. అలా ఒక్కొక్క చిన్న వర్గాన్ని ఒక్కొక్క దాన్ని దువ్వి వాళ్ళందరినీ దేశ వ్యతిరేకులుగా ధర్మ వ్యతిరేకులుగా తయారు చేయడం. ఇప్పుడు ఉదాహరణకి రాఘవ ఈ పేరు ఎవరిది, రామాయణంలో. రాము ఈ పేరు ఎవరిది, కృష్ణ ఈ పేరు ఎవరిది, ఇవన్నీ హిందువుల పేర్లే కదా. మొన్న ఎవరో ఫోన్ చేశాడు, పొట్టి బాలకృష్ణ, దాని మీద పడింది ఏం పేరు అన్నా, డేవిడ్ అన్నాడు. మరి ఇక్కడ అలా పడలేదన్న, అది వాడు అసలు పేరు. ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్తావు అంటే నా పేరు ప్రభాస్ అని చెప్పు, మేమేం చేస్తాం, మేము అవును అనుకుంటాం. కానీ నువ్వు ఫోన్ కొట్టినప్పుడు పడిపోయింది పేరు ప్రభాస్ కాదని. అలాగా వాడు డేవిడ్ అని చెప్తున్నాడు, కానీ డేవిడ్ కాదు వాడు. నువ్వు పొట్టి బాలకృష్ణ కదా, నువ్వు డేవిడ్ ఎందుకు చెప్తున్నావు అంటే నేను క్రిస్టియన్ అన్నాడు. నువ్వు బాలకృష్ణ కదా, నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టావు కదా, నువ్వు ఎలా క్రిస్టియన్ అవుతావు అన్నా. అది వ్యక్తిగతం అన్నాడు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నేనే సీఎంని అనుకున్నాను, అయిపోయిందా? కాదు కదా. నువ్వు క్రిస్టియన్ అనుకుంటే అవ్వో, ఎందుకని నువ్వు ఎక్కడ వాళ్ళకి పుట్టావు, నీ పేరు ఇక్కడదే, సర్టిఫికేట్లో హిందూ, యువర్ చీటర్, అది కరెక్ట్ వర్డ్ అని చెప్పాను. పోనీ నీ పేరు ఎందుకు ఇక్కడ ఉంది, నీ పేరు నువ్వు నమ్మిన దాంట్లో ఎందుకు లేదు, నీకు పేరు పెట్టలేని మతం అవసరమా, ఆలోచించు అన్నాను. ఇంతవరకు ఆలోచించలేదు, ఆలోచించలేదు. వాడు రాడు, ఎందుకు రాడు, వాడి దగ్గర ఆన్సర్ లేదు. వాడి కదా ఇంకో రామకృష్ణ ఫోన్ చేశాడు, పేరు ఏంటి నీ పేరు, రామకృష్ణ. ఈ 2 పేర్లు లేకపోతే ఈ దేశం ఎక్కడిది?
ఈ దేశం గొప్పతనం దేని వలన? రామాయణం వలన. ఈ దేశం గొప్పతనం భగవద్గీత వలన. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కారగంగా, నా దేశం కరుణాంతరంగా. అది నా దేశం. ఈ దేశం గొప్పతనం భగవద్గీత, భాగవతం, రామాయణం, భారతం వలనే తప్ప ఖురాన్ వలన, బైబిల్ వలన కదా. ఇంకా బీఓకేకే పడింది ఈ రెండింటి వల్ల. సో కానీ వాడు ఎందుకు అలా తయారయ్యాడు? పొట్టి బాలకృష్ణ, మట్టి బాలకృష్ణ ఎందుకు అయ్యాడు? వాడికి ఎవడు చెప్పలేదు భగవద్గీత గొప్పతనం, రామాయణం గొప్పతనం చెప్పలేదు. వాడు వచ్చి వాడు మన కొరకే వచ్చును, వాడు చచ్చును, వాడు కాచును అని చెప్పారు. వాడు చెప్పే ఉందండి. అలాగే పిల్లలు, 10 ఏళ్ల పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడు ఇప్పుడు అరటిపండు తీసి ఓం అనేవ్వండి. నువ్వు ఓం ఆ డామ్ ఎందుకుని? అది అక్కడ దాకా వచ్చి ఇక్కడ రాడు. లక్ష్మి ఇంట్లో పని మనిషి, పులిహార ఇవ్వండి. లక్ష్మి డోంట్ టచ్ మీ. ఏమొచ్చింది ఆవిడికి? బైబిల్ ఎక్కింది. ఎవరికి ఇచ్చారు? పాస్టర్. ఎప్పుడు ఎక్కిచ్చాడు? చర్చిలో. ఎలా ఎక్కిచ్చాడు? నువ్వు ఇంట్లో ఆ పని మనిషిని గీచి గీచి పని చేయించుకుంటావు, దాంతో ప్రేమగా మాట్లాడవు, దాన్ని అరుస్తావు, కరుస్తావు. ఇంటి ముందు క్లీనింగ్ చేసే పారిశుద్ధ కార్మికులు వస్తే వాళ్ళతో నువ్వేదో పెద్ద గొప్ప పైనుంచి వచ్చినట్టు అరవై ఇలా మాట్లాడతావు. వాడు నిజమో అబద్ధమో వాడు వచ్చి వందనాలు అని చెప్పి తగ్గ వాళ్ళని దువ్వి ఓసారి నవ్వి వాళ్ళ దగ్గర దశంభాగాలు తీసుకుని, ఏది ఆ పని వాళ్ళ దగ్గర, అడుక్కునే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తెలుసా మీకు? నా వీడియో కూడా ఉంటుంది తెలుసా మీకు? ముసలమ్మది బెగ్గర ఆవిడ, కుష్టి ఆవిడ, పాపం ముష్టి ఎత్తుకునే ఆవిడ దగ్గర వాడు వేరే ముష్టి. అలానే పాస్టర్లు అంటారు, వేరే కదా. విషయం ఏంటంటే వాడు వెళ్తున్నాడుగా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడవు, నువ్వు పెద్ద తోపులా మాట్లాడతావు. ఇప్పుడు కేరింగ్ అనేది కావాలి కదా. నిజమో అబద్ధం వాడు కేర్ తీసుకున్నాడు, తర్వాత క్యాష్ తీసుకున్నాడు. మొన్న ఎవడో పాస్టర్ చెప్తున్నాడు, మీ ఇంట్లో ఏదైనా ముందు మాకే, అది పంట అయినా వంట అయినా మీ అమ్మాయి అయినా. ఆడు చెప్పాడు. ఆడు ఇంకా చాలా కమలాసం పనిచేయడానికి ముందు ఆడి పేరు నాకు తెలియదు కానీ భలే చెప్తాడండి. నేను నీ ఆస్తి అడిగానా, నీ పొలం అడిగానా? పనికి వెళ్ళావు, 100 వచ్చింది, 10 పక్కనేసేయి. 1000 వచ్చింది, 100 పక్కనేసేయి. వారం వారం రాగానే కానుకలు పెట్టిలో వేసి. ఒరే కమలాసన్ ఏ లెవెల్లో ఉన్నారా? అడుక్కోవడంలో హై లెవెల్. వీడికి ఎందుకు ఇవ్వాలి అసలు? నేను మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఆయన ఏదో కార్యక్రమం పెట్టారు ఎక్కడ, విజయవాడలో. నేను అప్పుడు చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాస్టర్లకి ముల్లాలకి ప్రజల ట్యాక్సులు డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఇవ్వాలి? వీళ్ళ వల్ల ఏమైనా దమ్మిడి ఉపకారమా? అపకారం తప్ప. చర్చి వలన మసీదు వలన ఈ సొసైటీకి ఏమన్నా రూపాయి లాభం ఉందా? నష్టం తప్ప. దేవాలయాలు ప్రజలకి పీస్ ఇస్తాయి, గవర్నమెంట్కి పైసలు ఇస్తాయి. గవర్నమెంట్ బాగుంది అంటే దేవాలయం కారణం, దేశాన్ని బొక్కబడిందంటే మసీదు చర్చే. ఏం లాభం చెప్పండి పోనీ. నేను సారీ చెప్పేస్తాను. మసీదు వలన చర్చ్ వలన దేశానికి ఏం లాభం చెప్పండి, గవర్నమెంట్కి ఏం లాభం చెప్పండి. ఈ రూపాయి తేలేని చవట గవర్నమెంట్లు ప్రజల ట్యాక్సుల డబ్బులు ముల్లాలకి పాస్టర్లకి ఎందుకు ఇవ్వాలి? సుప్రీంకోర్టు ఎందుకని సుమోటగా తీసుకుని దీన్ని ఆపదో? గుళ్ళో మా హుండీ డబ్బులు మింగుతారు, టికెట్లు పెట్టి మమ్మల్ని మింగుతారు. మేము ఏదైనా పండగకి వెళ్తే ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు, మేమేమో టికెట్లు పెట్టుకుని దర్శనానికి వెళ్ళాలా? వీళ్ళ వల్ల రూపాయి లాభం లేదు. వీడు జెరూసలేంకిను హాజ్కి వెళ్తే బీఓకేకే వీళ్ళకి నువ్వు సబ్సిడీ ఇస్తావా? ఎందుకు ఇవ్వాలి? ఎవడు బాబు సొమ్ము? ఎందుకు ఇవ్వాలి? సిగ్గుందా? రైతులకి ఫ్రీగా విత్తనాలు, పిల్లలకి పుస్తకాలు, పొరముకులకి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ సెక్యులరిజం చెప్పు తెగుద్దని అందుకే చెప్పేది నేను. సెక్యులరిజం ఎక్కడుందే? మా గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయినప్పుడు. సెక్యులర్ అంటే చెప్పు తెగుద్ది అనేది. అందుకే నువ్వు దేన్ని ముట్టుకోకో. యూ డోంట్ హ్యావ్ డేర్ టు టచ్ మాస్క్ ఆర్ చర్చ్. వై యు ఆర్ కమింగ్ ఇన్ టు టెంపుల్? రాస్కెల్.
ఏదైనా ఒకటైనా రాంగ్ ఉందా నా క్వశ్చన్లో ఆన్సర్? నెక్స్ట్. గురువు గారు, మోక్షం అంటే ఏంటి అసలు? మోక్షం అంటే ఏంటి? మోక్ష మార్గం అంటే ఏంటి? మోక్షం అంటే ఎటువంటి బంధనం లేకుండా ఉండడం. ఉదాహరణకి మీకు లేదా నాకు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలనుకోండి, ఈ క్వశ్చన్లో ఆన్సర్లు నడుస్తాయంటారా? నడవు సార్, 5 నిమిషాలే అంటాం. ఎందుకు? దొబ్బెత్తుంది ఇక్కడ, బాడీ దొబ్బెత్తుంది. వెళ్ళొచ్చి అమ్మయ్య చెప్పండి సార్, ఈ అమ్మయ్య ఉందా, ఎంత రిలాక్స్ కదా, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పడుకుని లేచి మొహం కడుక్కుని స్నానం చేసి చెప్పు నాకు అది ఏంటి సంగతిలో వాయిస్ రయ్యమని అవుతుంది. మీకు శాంపిల్ చెప్తున్నాను. ఒక వాష్రూమ్ కావచ్చు, ఓ నిద్ర కావచ్చు, ఓ తిండి కావచ్చు, నీ మైండ్ రిలాక్స్ హ్యాపీగా ఎందుకుంది? నీ మీద ఒత్తిడి లేదు. మీకు ఇంకా బాగా చెప్తాను. కుంట అంటే యాంగ్జైటీ, వైకుంఠ నో యాంగ్జైటీ. అదేంటి? యాంగ్జైటీ లేని స్థితిని మోక్షము అంటారు. ఒక్క నిమిషం, దీనికి త్యాగరాజ స్వామి ఏం చెప్పారు? ఏం చెప్తారు? మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. జీవన్ముక్తి అంటే ఏమిటి? నువ్వు ఎక్కడ ఉన్నప్పుడే, ఇప్పుడు దాన్ని నేను ఇంత గట్టిగా అరిచానా, నాకు లోపల ఏం బాధ ఉండదు. ఎందుకని? నేను కేవలం పాయింట్ బేస్లో అరిచాను. నాకు ఎవరి మీద కోపం లేదుగా. నేను రాసి సంతకం పెడతా, నాకు ఈ భూమి మీద ఒక్క శత్రువు లేడు అని. పాస్టర్ని పెట్టమను, ముల్లాని పెట్టమను, నాకు ఒక శత్రువు లేడని. నేను ఎందుకు శత్రువు లేడని చెప్పగలనంటే, అందరూ భగవంతుడి అంశాలు కదా. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అందరూ ఆయన అంశలే. వాడు ఏ మతం వాడైనా భగవంతుడి అంశే కాబట్టి నాకు వాడు శత్రువు కాదు. అర్థమైందా? ఈ మాట వాళ్ళు చెప్పగలిగితే ఇప్పుడు పాకిస్తాన్ పుట్టదు, బంగ్లాదేశ్ పుట్టదు, నైజీరియా తెలుసా? ఇప్పుడు రోజు పాపం వాళ్ళు ఒకే జాతి, కానీ వాళ్ళు కొందరు ముస్లిమ్స్ అయిపోయారు, మిగిలిన వాళ్ళు క్రిస్టియన్స్. రోజు చంపేస్తున్నారు. పాపం రోజు ఒక పాస్టర్ అయితే ఏడుస్తున్నాడు, ఇది గొయ్యిలో ఉంది. వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ గ్రేవ్యార్డ్ దెన్ ఇన్ చర్చ్. క్రైమ్, లామెంటింగ్. రోజు శవాలు తగలబెట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు, లేకపోతే లైవ్లో కప్పెట్టేస్తున్నారు. ఎందుకు ఈ దరిద్రం? ఏదో దరిద్రం ఎక్కింది వాళ్ళకి. ఆ దరిద్రాలన్నిటికీ సొల్యూషన్ భగవద్గీత. అదేందా? భగవద్గీత నువ్వు ఎవడైనా సరే, నువ్వు పాపుల్లో పాపిష్టివాడు అయినా సరే, నువ్వు ఈ సంసారం నువ్వు దాటవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. అయితే ఈ వీళ్ళు మరి ఎందుకు మీరు స్వర్గము నరకమైనటువంటి క్రియేట్ చేసినారు? నిజంగా అవి ఉన్నాయా? నన్ను ఉన్నాయో లేవు నీకు పోనీ మంచి ప్రశ్న అడిగావు కాబట్టి. ఒక ఆయన భుజం మీద మేకపిల్లని వేసుకుని వెళ్తున్నారు. నన్ను నెక్స్ట్ ఎవరు ఉన్నారా? భుజం మీద మేకపిల్లని వేసుకున్నారు. అది తినాలనుకున్నారు నలుగురు. వాడు అమాయకుడు. వాడు చెట్టు పక్క నుంచి వచ్చి, ఏందా నువ్వు చూస్తే ఏదో పెద్ద గొప్పవాడిలా ఉన్నావు, కుక్క పిల్లనిందే మెడ మీద వేసుకున్నావు అన్నాడు. వాడు దాన్ని 4 కాళ్ళు ఇలా పట్టుకుని ఇలా, మైండ్ దొబ్బిందా, ఇది మేకపిల్ల అని మెడ మీద వేసుకుని మళ్ళీ నడుస్తున్నాడు. ఇది ప్రీ ప్లాన్డ్ కదా. కొంచెం దూరం ఆడు, బాగున్నావా, ఏంది ఈ మధ్య నువ్వు కుక్కలను మెడ మీద వేసి తిరుగుతున్నావే,
వీడి మైండ్ కొంచెం వీక్ అవుద్దిగా. మేకరా బాయ్ అన్నాడు, అని మైండ్ వీక్ అయింది. ఎందుకైనా మంచిది అని దాన్ని కింద పెట్టి నడిపించి తీసుకెళ్తాడు. ఇంకొంచెం దూరానికి ఇంకోటి వచ్చాడు. ఏంది సార్ కుక్కను అంత జాగ్రత్త తీసుకెళ్తున్నారని. ఇప్పుడు వీడు ఇళ్ళ ఊగుద్దా ఊగుదా? ఖచ్చితంగా. అటు అలా డైలామాలో డల్గా అలా వెళ్తున్నాడు. ఫోర్తోడు వచ్చాడు. ఏంది సార్ దరిద్రం నల్ల కుక్కను తీసుకెళ్తారు అన్నాడు. ఒరే ఈ దరిద్రం నాకు వద్దురా అని దాన్ని వదిలేశాడు. వాళ్ళు వంట చేసి తినేశాడు. ఈ నలుగురు ఎవరో పాస్టర్లు. ఏంది నువ్వు ఆ విగ్రహాలను పూజ చేస్తున్నావు? మన కొరకై ఒకడు వచ్చను, ఒకడు కాచును, ఒకడు సచ్చును అని చెప్తాడు. వాడు మన కొరకై పరలోకం ఇది చెప్తాడు. వీడు నెమ్మదిగా నిజాన్ని అబద్ధం అనుకుని వదిలేస్తాడు. అక్కడికి వెళ్తాడు. వీడు ఆడి దగ్గర ఈ మేకను తిన్నట్టుగా దశంభాగాలు తింటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వీడికి రాడ్, చేసేది ఫ్రాడ్, సొసైటీకి బ్యాడ్, అయ్యేది మ్యాడ్. డబ్బు. ఈ స్వర్గం నరకం ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అది ఎలా వస్తుంది? పుణ్యం చేస్తే స్వర్గము, మంచి పని చేస్తే స్వర్గం, చెడ్డ పని చేస్తే నరకం. కానీ ఈ దరిద్రులు ఏం చెప్తారు? మా పార్టీలో జాయిన్ అయితే స్వర్గం, మా పార్టీలో అంటే వాళ్ళ మతంలో జాయిన్ అవ్వకపోతే నరకం. నీతి లేని అదవి ఎవడైతే ఏంటి చెప్పండి? వాడు హిందూ అయినా మనకు వద్దు. గురుజీ, సొసైటీ మొత్తం ఏ దాని చుట్టూ తిరుగుతా ఉంది అని అనుకుంటున్నారు? వీక్ సొసైటీ మ్యాక్సిమం దే రన్ బిహైండ్ మనీ, పాలిటిక్స్ అండ్ బాడీ ఎంజాయ్మెంట్. Basically, everyone runs for money only. ప్రతి మనిషికి ఒక తృప్తి అనేటువంటిది లేదు, అక్కడ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 100 కోట్లు సంపాదించాలి అని గోల్ పెట్టుకున్నాను అనుకోండి. 100 కోట్లు రీచ్ అయిపోయింటాడు, అయినా కానీ తృప్తి పొందడం లేదు. అందరూ ధనం కోసమే పరిగెడతా ఉన్నారు, కానీ మరి మన సమాజం కోసం, ధర్మం కోసం ఎప్పుడు పరిగెడతారు? వాడికి నేను ముందే చెప్పాను నాన్న, ఇన్కల్కేట్. వాడికి ఎక్కాలి కదా. ఇప్పుడు ఓ పిల్లోడు స్కూల్ నుంచి వచ్చాడు ఏడుస్తూ. తల్లి అడిగింది, ఏం నాయన నన్ను స్కూల్లో నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అన్నారు. అందరూ డాక్టరు, లాయరు, ఇంజనీర్ చెప్పారు. మరి నువ్వేం చెప్పావు నాయన? నేను పెద్ద అయ్యాక గుర్రబగ్గి తోలుతాను, గుర్రబండి తోలేవాడిని అవుతాను అన్నాను. అందరూ నవ్వేరమ్మా అన్నాడు. మామూలు ఇప్పుడు కాలం అమ్మలైతే వాళ్ళు కూడా నాలుగు పీకుతారు, కానీ అమ్మ గొప్ప అమ్మ కదా. ఆవిడ వాడి కళ్ళు తుడిచి, వాడికి మంచినీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కోమని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి భగవద్గీత బుక్ చూపించి, చూడనానా ఈయన కూడా గుర్రబండి తోలాడు, ఈయన లోకానికి బోడి జ్ఞానం ఇచ్చాడు, నువ్వు కూడా పెద్దోడు అయ్యాక లోకానికి ఈయనలాగే జ్ఞానాన్ని ఇద్దు కానీ అని చెప్పింది. ఆ తల్లి పేరు భువనేశ్వరి దేవి, ఆ అబ్బాయి పేరు నరేంద్రుడు, పెద్ద అయ్యాక వివేకానందుడు. ఎవరు తయారు చేశారు? ఆ వివేకానందుడు ఎలా తయారయ్యాడు? అమ్మ వలన తయారయ్యాడు. అవునా? మరి అమ్మలు తయారు చేస్తే అవుతారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది అమ్మలు ఎలా ఉన్నారు? ఒరే బాక్స్లో నీకు ఒక లడ్డు పెట్టాను, నువ్వు ఒక్కడవే తిను, ఎవరికి ఇవ్వకు. మరి ఓల్డేజ్ హోమ్స్ మన తెలుగు నేల మీద ఎక్కువ ఎందుకున్నాయి? ఇందుకే ఉన్నాయి. పంచుకోవడం నేర్పట్లేదు కదా నువ్వు. అవునా? పంచుకోవడం నేర్పాలి. మనం రోడ్డు మీద స్కూల్ పిల్ల యొక్క చిన్ని పాపది, బంగారు తల్లు బంగారు కొండవాడు, గట్టిగా 7-8 ఏళ్ళు ఉంటాయి వెధవ. వాడు నడిచి వెళ్తున్నాడు, ఎవరో దాన్ని క్యాప్చర్ చేశారు. ఎవరో రోడ్డు పక్కన ముసలోళ్ళు, వీడి బాటిల్లో నీళ్లు వాళ్ళ బాటిల్లో పోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇతరులకు ఉపకారం చేయాలన్న గుణం వాడికి అమ్మ నుంచి వచ్చింది, నాన్న నుంచి వచ్చింది. అలా నేర్పండి. నువ్వు ఎప్పుడైనా శేషప్ప కవి రాసిన నరసింహ శతకం రాసావా? చదివావా? చెప్పావా? నువ్వంటే నువ్వు కాదు, పేరెంట్స్.
పుట్టినప్పుడు ధనము వెంట తేడెవ్వడు, పోవునప్పుడు ధనము వెంట రాదు. లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు. తాను దినక ఇతరులకు బెట్టక భూమి లోపల ధనము దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకగునో. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అర్థమైందా? తెలుగులో చెప్పాలి ఇంకా ఈ తెలుగే. ముప్పవరం సింహాచల శాస్త్రి గారు అంటారు, పద్యం చెప్పాక అర్థం చెప్పారంటే అది అనర్థం, ఏం చేయలేం అని ఏమంటున్నారంటే, పుట్టినప్పుడు ఎవడ ఏం తీసుకురాడు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళడు. ఈ ధనము తాను తినక ఇతరులకు పెట్టక భూమి లోపల దాచి దాచి, మరి పూర్వం బ్యాంక్ అంటే భూమే, లంకిబిందులు దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగును. వీడు బతుకున్నప్పుడు వీడు దాచిపెట్టాడనే విషయం తెలిస్తే దొంగలు వచ్చి ఎత్తిపోతారు. వీడు చచ్చిపోయాక గవర్నమెంట్ వచ్చి ఎత్తిపోద్ది. దొరలంటే గవర్నమెంట్. లక్షాధికారైన లవనన్నమే గాని, లవణం అంటే ఉప్పు కదా, బంగారం వేసేది అంటావు ఏంటో. కాబట్టి ఇతరులకు పెట్టు, నీకు ఎంత కావాలో అంత తిను, అందుకని దాయడం మీద పెట్టు. ఇప్పుడు మనం ప్రధానంగా సొసైటీలో చూస్తూ ఉన్నాము, నీట్ యొక్క పేపర్ లీకేజ్ అయినది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దానివల్ల కాక్రోచ్ జనతా పార్టీ మేము దీన్ని సాధించాము, సో మేము చేయడం వల్ల గవర్నమెంట్ రాజీనామా చేసింది అని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇలా సొసైటీలో జరిగే కొన్ని అన్యాయాలకు ధర్నాలు చేయడం వల్ల, నిరాహార దీక్ష చేయడం వల్ల రాజీనామాలు చేసుకుంటా పోతా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? పొరపాట్లు జరగడం, కావాలని చేస్తే జరగడం ఒకటి ఉంటుంది, పొరపాటుగా చేయడం. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రి ఉన్నారు. అప్పుడు ఏదో రైలు ప్రమాదం జరిగింది, అందులో ఆయన తప్పే ఉంది. అయినా ఆయన బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఈ నీటి పేపర్ విషయంలో ఈ మంత్రి ఏం తప్పు చేయలేదు కదా. ఆయనతో ఒక తప్పు ఏం చేశారు అంటే, ఇప్పటిదాకా మనం చదువుకున్న దొంగ చరిత్ర తీసేశారు. ఇప్పుడు మొగలాయి వంటలు, ఎవడు దొంగోడు వంటలు ఏంట్రా సిగ్గు లేకున్నాను ఆలోచించు. నెంబర్ 1, అక్బర్ ఎలా గ్రేటు, ఆడు లంగగాడు, ఆడు గ్రేట్ ఎలా అయ్యాడు? నువ్వు దాని మీద మళ్ళీ సినిమా జోధా అక్బరు, సిగ్గుందా నీకు? నెంబర్ 2, ఓకేనా? నెంబర్ 3, టిప్పు సుల్తాన్ ఎవరు? కొన్ని వేల మందిని మతం మార్చినోడు, కొన్ని వేల మందిని చంపేసినోడు, ఎలా గ్రేటు? సిగ్గుందా నీకు? 2 శాంపిల్ చెప్పా. ఇలా చాలా మంది ఎదవల్ని గొప్పోళ్ళుగా మన మీద రుద్దారు. ఈ దేశాన్ని చాలా గొప్పోళ్ళు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పరిపాలించారు. చాళుక్యుడు తెలుసు కదా, పల్లవులు తెలుసుగా, రెడ్డి రాజులు తెలుసుగా, కాకతీయులు తెలుసుగా, తెలుసు కదా, బొబ్బిలి రాజులు తెలుసుగా, పల్నాటి రాజులు తెలుసుగా. ఇంతమంది గొప్పోళ్ళు పరిపాలించారు. నువ్వు వాళ్ళ గురించి ఏం చెప్పవు. కాబట్టి ఆ అక్బరు, బీర్బలు, లేకపోతే ఏదైతే దరిద్రం ఉందో, విదేశీ దరిద్రం, మన దోపిడీదారులు మన ఇంటికి వచ్చి ఎవడో దొంగతనం చేస్తే వాడి ఫోటో ఇంట్లో పెట్టి పూజ చేసినట్టు ఈ పోరంబోకుల్ని గొప్పోళ్ళుగా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ సంతానమే పరిపాలించింది కాబట్టి, ఇన్ ద నేమ్ ఆఫ్ కాంగ్రెస్. సో మొన్న చెప్పారు, రేవంత్ ఉద్దీన్ చెప్పాడుగా, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పారు. ఆయన నిజాయితీకి మనం హ్యాట్సాప్ చెప్పాలి. సో కాబట్టి ఈ దొంగ లంగాగాళ్ళు పెట్టిన చరిత్ర కాదు అని ఆ దరిద్రాన్ని తీర్చాడు. అది ఆయన చేసిన తప్పు, ప్రధానమైన తప్పు, ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పు. ఈ నీటు ఈ ఎవడో కింద స్థాయి లో క్లాస్ గారు చేసిన మిస్టేక్.
ఓకే, వాడిని మరి వేసేసి ఉంటారు. అయితే ఇక్కడ రాజీనామా చేయడంతో ముందు అక్కడ 6 టన్నులో 60 టన్నులో చెత్త అక్కడ పోగేశారు ఈ బొద్దింకలన్నీ. అలాగే బోల్డెన్ నిరోధులు ఇంకా చాలా దొరికినాయి అక్కడ. వాళ్ళు ఆ పని మీద వచ్చారు, ఆ పని చేసుకుని వెళ్ళారు, అది వేరే కథ. అయితే ఒక విషయం ఏంటంటే, అంటే నేను చదివింది ఈ ఫేస్బుక్ వీటి మాధ్యమాల ద్వారా, ఇన్ని రోజులు వాళ్ళు చేసిన అల్లరి ధర్నా కాదు, అది ఇన్ ద నేమ్ ఆఫ్ ధర్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు చెప్పు అసలు? ఏదో నాతో ఇంటర్వ్యూకి వచ్చావు, అది అడగాలి, అయిపోతుంది కదా. గురుగారు ఈ చెట్టు ఇక్కడ అడ్డంగా ఉంది, తీసేస్తే బాగుంటుంది అన్నావు అనుకో, నువ్వు బయట దొబ్బెత్తే బాగుంటుంది అంట. అవును కదా, నువ్వు ఏ పని మీద వచ్చావు? అది చేసి వెళ్ళిపోవాలి, ఇంట్లో విషయాలు నీకెందుకు కదా. అలా నీటి పేపర్కి లీక్ అవ్వడానికి కారకుడు ఫలానా తీసేని అంతవరకు చేయాలి. నువ్వు కాశ్మీర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావురా? నువ్వు అయోధ్య గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావురా? ఈ దేశ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఫండెడ్ బై విదేశీ తొట్టి గ్యాంగ్స్. కానీ ఇన్ని రోజులు ఇది జరగనివ్వడం అనేది ఎందుకు జరిగిందంటే, మొత్తం ఎంతమంది యాదవులు ఉన్నారో ఈ యాదవులందరికీ వాయింపు ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది ముగింపు ఒకటే కాదు, వాయింపు కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ధర్నా ధర్నా చేస్తే పర్లే, వాళ్ళు డిస్ట్రాయ్ మీద పనిచేశారు. అర్థమవుతుందా? ఫండెడ్ బై విదేశీ, ఎండెడ్ బై స్వదేశీ. అయితే గురుగారు ఒక ప్రశ్న, ఇప్పుడు ప్రతి ఒక్క క్రిస్టియన్కి సండే అనేటువంటిది ఒక దినం ఉంది, ముస్లింలకు వచ్చేసి ఫ్రైడే, మరి హిందువులకు ఏ ఏ రోజు? ఎవ్రీడే. నేను చెప్పనా ఈజీగా, ముస్లింలకి ఫ్రైడే, క్రైస్తవులకి ఫ్రైడే, హిందువులకి ఎవ్రీడే. నువ్వు హిందువు అయితే స్నానం చేయకుండా తినకూడదు, బొట్టు పెట్టుకోకుండా తినకూడదు, సూర్యుడికి నమస్కారం చేయకుండా తినకూడదు. మీ అమ్మ నీకు నేర్పిస్తే పర్లేదు, మీ నాన్నగారు మీకు నేర్పిస్తే, నేర్పలేదు కాబట్టి మనం ఏం చేయలేదు. కానీ వాళ్ళు స్టిల్ దే రిమైన్ హిందూస్. గుడికి వస్తారు, ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తారు దేవుడికి, అంతవరకు ఆనందపడాలి. మనకి అలాగా అప్పుడప్పుడు, అంటే అమ్మ దినం, నాన్న దినం, స్నేహితుల దినం, అలా దినాలు లేవు మనకి, తద్దినాలు. మనకి ఎవ్రీడే మాతృదేవోభవ పితృదేవోభవ, అలా ఎవ్రీడే దైవారాధన. దాన్ని ఏమంటారు? అన్నమయ్య పాటలో చెప్తాడు, నిత్య పూజలివిగో అంటాడు. ఏమిటి నిత్య పూజ? వారం వారం కాదు, అదేనా? సో మా నాన్నగారు మమ్మల్ని పూలు కోయరా అనేవారు. పూలు ఎలా కోయాలి చెప్పును? ఓ ప్లేట్ తీసుకుని కోయాడు, అంతేనా? అంతే కదా, ప్లేటో బౌలో అంతే కదా. కాదు కాదు, మేము ఇంటి వెనకాల బావి ఉంటే ఆ బావిలో నీళ్ళు తోడుకుని స్నానం చేసి టవలు కట్టుకుని అప్పుడు ప్లేట్ తీసుకుని అప్పుడు పూలు కోయాలి. పూలు కోసేయడం కాదు, ఇది ప్రాసెస్. ఆ తర్వాత ఆ పువ్వులు అక్కడ పెట్టి నాన్న బొట్టు పెట్టాక నాన్న పక్కన కూర్చుని నాన్న అష్టోత్తరమో ఇంకోటో చదువుతుంటే ఆ పువ్వులు వేసేవాళ్ళు. అప్పుడు ఏమొస్తాయండి? మంచి అలవాట్లు వస్తాయి. లేవాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి. ఇంకెక్కడ చెడిపోతావు నువ్వు? కానీ నువ్వే నాన్నవే, పొద్దున్న బెడ్ కాఫీ తాగుతావు, పాసిమోహంతో హలో అంటావు, హరి అనవు, బుట్టెట్టుకోవు, ఓ దండం ఉండదు, మా ఆవిడ పూజ చేద్దే, వీడు అనుకుని వెళ్ళిపోతాడు. మీ అబ్బాయిని ఏం నేర్చుకుంటాడు? దోషం ఎవరిది? నువ్వు లిటరేట్ పేరెంట్స్, నాట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్. మనకి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కావాలి, సెట్ అయిపోద్ది. ఇప్పుడు తయారవుతున్నారు మంచి తల్లులు, మంచి పిల్లలు, బంగారు కొండలు బోల్ మంది. బట్ వీ నీడ్ మోర్. చెప్పు. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ప్రతి ఒక్క టెంపుల్స్ లో ఈవో అనేటువంటిది ఒక క్యాడర్ ఉంది కదా, ఈ క్యాడర్కి గవర్నమెంట్స్ ఎందుకు అసలు ఐఏఎస్లను, కొంతమంది రిటైర్డ్ జడ్జీలను, ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఏం లాభం ఉంది? అదే మీలాంటి సాధు సంతులను, స్వామీజీలను మీకు మాత్రమే
ఆ యొక్క టెంపుల్ విశిష్టత, టెంపుల్ ఎలా డెవలప్ చేయాలనేటువంటిది మీరు నిస్వార్థంగా పనిచేయగలరు. వాళ్ళు మాత్రం స్వార్థంగా పేమెంట్ల కోసమే పనిచేస్తారని చెప్పేసి వింటా ఉన్నాము. దీనిపై మీ కామెంట్ ఏంటి? నాన్న మనం మా అమ్మ చెప్పేది రోట్లో తలకాయ పెట్టాక దెబ్బలకు వెరవకూడదు అని. తలకాయ తీసుకెళ్ళి రోట్లో పెట్టించాం, ఇంకా దెబ్బలు పడతాయి అనుకోకూడదు, పడతాయి మరి. అలాగా దేవాలయాల్ని, దేశాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టించాం. వాళ్ళు దీన్ని వాడుకోవడానికే చూస్తున్నారు తప్ప దీన్ని ఎలా భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో నడపాలనే కాన్సెప్ట్ ఏమీ లేదు. గుళ్ళో డబ్బులు సిగ్గు లేకుండా తీసుకుంటుంది ఏ గవర్నమెంట్ అయినా. ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్. కానీ నేను మీ ప్రశ్నకి ఇప్పుడు నాలంటోడు ఉన్నాడు అనుకుందాం, నువ్వు చెప్పినట్టే. గుళ్ళో డబ్బులు గవర్నమెంట్కి ఇస్తాడా? గుడి టెంపుల్ యొక్క డెవలప్మెంట్ గురించి మాకు అక్కర్లేదు, అది వాళ్ళ కాన్సెప్ట్. గుడి మాకు వాడుకోవడానికి కావాలి. గుడి బాగుంటేది, బాగుపోతే ఇప్పుడు అహోబిలం ఉంది, నువ్వు పైకి బైక్ వెళ్తే 100, కారు వెళ్తే 200. డీఫర్ దోపిడీ ఏమన్నా అంటే డెవలప్మెంట్, ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా, మంచి తాలూకా. అసలు ఈ పైసలు ఎందుకు వెళ్ళరా? మళ్ళీ ఇంకా దరిద్రం చెప్పనా, నేను పోయిన తొలి ఏకాదశికే ఇప్పుడు అక్కడ ఉన్నా. ముక్కోటిగా నువ్వు ఉన్నావా? వెళ్ళాం కదా. ఆ పూలు అమ్ముతున్నాడు, ఏం పేరు, వీడియో ఉంది చూడొచ్చు. ఏం పేరు? అబ్దుల్లా. అహోబిలంలో కొండ మీద పూలు అమ్మేవాడి పేరేంటి? అబ్దుల్లా. మసీద్ దగ్గర నువ్వేం అమ్మడానికి లేదు, నీకు వచ్చే రూపాయి లాభం లేదు. నీ దేవుడు దేవుడు కాదు అనేవాడికి కూడా అన్నం పెట్టేవాడే నా దేవుడు, ఎందుకంటే నిజమైన దేవుడు కాబట్టి. అర్థమైందా? సో మన గవర్నమెంట్లు స్ట్రిక్ట్గా లేకపోవడం వలన వాళ్ళు వేసిన పెంట తినడానికి, పెంట మీన్స్ ఓట్ల రూపంలో, దానికి లొంగిపోవడం వలన ఈ నీతి లేకుండా వాళ్ళకి బొమ్మలు కావాలి. బొమ్మలు అంటే ఏంటి? వాళ్ళు అక్కడ పెడితే ఇప్పుడు ఇది ఉందండి, ఎక్కడ పెడితే ఇక్కడే ఉంటుంది, ఏం కావాలి. మళ్ళీ తీసి పెడితే అట్లాంటి వాళ్ళు కావాలి. క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు, ధర్మం అలాంటివి అనకూడదు. గుళ్ళో డబ్బులు ఇన్ని కోట్లు పంపించాయి. ఉదాహరణకి ఇప్పుడు నీకు అర్థం కావడం చెప్తుంది, ఊరికే అడిగారు లాస్ట్ది, మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి కాబట్టి. మీకు ఇది తెలుసు కదా, మన గూగుల్ డేటా సెంటర్ వచ్చిందా? హౌ మచ్ ఏపీ గవర్నమెంట్ కలెక్ట్స్ ల్యాండ్ ఫర్ గూగుల్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్? The Andhra Pradesh government has allocated a total of 601.4 acres of land for Google's data center project. This land is located in Visakhapatnam and Anakapalli districts. How much land AP government taken from Simhachalam Devasthanam for Google data center? The Andhra Pradesh government allotted 160 acres of land which belong to Simhachalam Devasthanam for a Google-linked AI data center project. వక్ఫ్ భూముల నుంచి ఒక్క అంగుళం తీసుకోగలిగారా? చర్చి భూముల నుంచి ఒక అంగుళం తీసుకోగలిగారా? దేవస్థానాలు తేరగా దొరికినాయి. అనుభవించు రాజా, ఆక్రమించు తాజా. మళ్ళీ ఏమన్నా అడుగు నువ్వు, అభివృద్ధి వద్దా? అభివృద్ధి మా ఒక్కరికి ఎందుకు కావాలి? వాళ్ళకి వద్దా? గూగుల్ డేటా ఫలాలు ముస్లిం క్రైస్తవులకు వద్దా? ఇప్పుడు 160 కదా, 3 భాగాలు చేయి. 3 40, 3 35 చెయ్యి, 3 45 చెయ్యి. ఒక భూముల నుంచో 45, దేవస్థానం నుంచో 45, అక్కడి నుంచి 45. శాంక్షన్ చేసేటప్పుడేమో సమానం ఏంటి? అక్కడ తమాషా వద్దా? తమాషా కావాలా? ఇంకో జోక్ చెప్పనా? పిల్లలు ఎంతమంది పుడితే అంతమందికి ఎంత? 10,000, 12,000, 15,000. ఇప్పుడు నీకు ఎంత వయసు? ఇంకా పెళ్ళి అవ్వాలి.
నువ్వు ఇంకెప్పుడు ప్రొడక్షన్ చేసేది, నీకు 15,000 ఎప్పుడు వచ్చేది? సో నీకు పెళ్ళి అయిందా? థ్యాంక్స్. ఎంతమంది పిల్లలు? థ్యాంక్స్. నీకు అయిందా? నీకు అయిందా? వీడికి అయిందా? నీకు అయిందా? థ్యాంక్స్. నీకు అయిందా? ఇది ఇక్కడ చూడు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డజన్ మంది ఉన్నాం. డజన్లో 3 4 అయిందండి. అదే ముస్లిం డజన్ మంది ఉంటే ఒక్కో డజన్కి డజన్ మంది ఉంటారు. हम 5 हमको 25, 4 बीबीस 40 బేబీస్. అది వేరే హ్యాబీస్. అర్థమైందా? మళ్ళీ పేపర్లో జోక్ ఏంటంటే అదేంటి దాని పేరు అమ్మఒడే. అమ్మఒడిలో 1,48,000 వచ్చాయి. ఎందుకు రావు? కనెత్తే రావేటి 1 డజన్ మందిని. అవునా? మన ఏదో లింగలింగమని ఒక లింగం, బోర్డు లింగం గడు తప్ప వాళ్ళ నీదే నీదే. చెప్పు. ఓకేనా? కంక్లూడ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నా. ఇది అడగొచ్చుకోలేదు. యాక్చువల్లీ జగన్ గారి గవర్నమెంట్ లో పృథ్వీ అనే సినిమా యాక్టర్ చిన్న తప్పు చేసినారని వెంటనే సస్పెండ్ చేసినారు. వాళ్ళని అడగాలి, అంతే కదా. అదే అపాయింట్ చేసిన వాళ్ళని అడుగుతా ఉన్నారు. దే ఆర్ నాట్ రెస్పాండింగ్. అంటే అలాగే 2 నెలలే ఉంది కదా అని ఇంక వదిలేసి ఉంటారు. ఇంకా 2-3 నెలలే కదా అయిపోతుందని అలా అనుకోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.